అంటే ఆయనకు అర్థం కాలేదా లేకపోతే అర్థమైన తర్వాత కూడా చేసే సత్తా లేదా అనుభవం లేదా తెలియదు. కానీ మొత్తానికైతే అతి తక్కువ కాలంలో నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇవాళ అంటలేను, నేను మాట్లాడి కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంకొక 10 ఏళ్ల వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం మర్చిపోవాల్సిందే, రేవంత్ రెడ్డి గారి రూపంలో మన పార్టీ పొందబెట్టబడ్డది. ఇది వాళ్ళ చర్చ. అంటే మీకు అర్థం చేసుకోండి, ఆయన పరిపాలించేటువంటి సత్తా లేదు కాబట్టే ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. కానీ డైవర్ట్ కావడానికి తెలంగాణకు అంత ఎడ్డోలు కాదు, గుడ్డోలు కాదు, వాళ్ళు చాలా నైపుణ్యం సంతరించుకున్నాడు. కాబట్టి ఈయన చేసిన జిమిక్లు, ఈయన డైవర్ట్ పాలిటిక్స్ అని కూడా అర్థమవుతున్నాయి. ఇవాళ కులగణన ఉన్నది. నేను అడుగుతున్నా, నేను నిజంగానే కదా పెద్ద శుద్ధపూస పార్టీ అయితే 1935 కులగణన స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో 1935లో మొట్టమొదటిసారి కులగణన జరిగింది. అంటే దాదాపు 90-92 సంవత్సరాల క్రితం జరిగింది. మరి నీ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత 48 సంవత్సరాల కాలం పాటు పాలించింది మీరే కదా, నీకు ఎవరడ్డం ఉన్నారు కులగణన చేయడానికి? ఎవరడ్డం ఉన్నారు చెప్పండి. అసలు మీరు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోతుంది, రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఏనాడు కూడా వీళ్ళు అణగారిన వర్గాల మేధస్సులు కానీ అణగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసే కాన్సెప్ట్ ఉన్నది కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇవాళ ఏ రాజ్యాంగ ప్రతినిధి నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల్ని అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదండి ఇది. ఇవాళ నీవు మాట్లాడతావా కులగణన చేసినామన్నా? ఎవరినతో గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికనబో, ఇది గొల్లలవాడ, ఇది కురుమలవాడ, ఇది తెలుగులవాడ, ఇది గౌళ్ళవాడ అని ఒక 70-80% ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో. మీరు ఎక్కడికైనా పోండి. ఇలా ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత ఉందంటే మోర్ దెన్ 50% ఉంటుందని చెప్తారు. మోర్ దెన్ 50% ఉందని చెప్తారు. మరి మోర్ దెన్ 50% ఉన్నటువంటి కులగణన ఎక్కడ పోయింది 42%? ఇవాళ ఎవరైతే ఆయనకు మద్దతు పలుకుతున్నారో, ఏ సంఘాలు అయితే ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చింది ఏంది, ఇది సైంటిఫిక్గా లేదు, ఇది గిట్లా జరగడానికి ఆస్కారం లేదు, 42% ఏంటని చెప్పి బగ్గుమన్నాయి యుద్ధం చేసుకున్నాడు. నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీకు చేత కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కాదు, మీరు మోసగారు, మీరు దుర్మార్గులు. మీరు పేరుకే, మీకు అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారం ఉండి నీకు ఏం